మిమ్మల్ని ఇందాక అడిగాను డైరెక్ట్గా, మీరు ఎప్పుడైనా మీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ గిల్ట్ ఫీల్ అయ్యారా? గిల్టీ ఫీలింగ్ మీకు వచ్చిందా? See, I don't think it's possible not to feel guilty, but I very fast come out of it. అంటే అట్లీస్ట్ నేను లాస్ట్ 20-30 ఇయర్స్లో అంటే నేను రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు గిల్టీ ఫీల్ అయ్యాను. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ 1 year 2 years అలా ఒక ఎవరితోనూ ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు కంప్లీట్గా పోయింది అసలు లాస్ట్ 25-30 years నుంచి. ఎందుకంటే ఐ డిసైడెడ్ టు టాక్ లైక్ దీస్ గైస్. ముందే చెప్పేస్తారని ముందే అన్నీ మొత్తం. అప్పుడు ఇంక మీరు మీ వర్స్ట్ థింగ్ మీరు చెప్పారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు నేను విడిపోయిన తర్వాత వైఫ్ తోటి ఒక 6-7 years నేను కలవలేదు నా డాటర్ని. ఎందుకు కలవలేదంటే అంతకుముందు ఉన్న ఒక ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసి నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక యాక్టరు తను డివోర్స్ తీసుకుని తనకు ఆల్రెడీ కొడుకున్నాడు దాంట్లో. ఇప్పుడు నేను డివోర్స్ తీసుకుని తనకి తండ్రి లేకుండా పక్కన రోజు ఇలా చేసేసాను అన్న గిల్టీతోటి ప్రతి వారం వెళ్ళి కంటిన్యూస్గా అతనితో మాట్లాడటానికి పట్టు ట్రై చేసి ఎక్కడ తనకు దూరం అయిపోతాడో. నేను అంటే తను భార్యతో తీసుకున్నాడు కానీ కొడుకుతో కాదు కదా, కొడుకు మీద అదే ఉంటుంది. ఆ గిల్ట్ నేను చూసా చాలా తనలో. అలాగే వేరే ఎగ్జాంపుల్స్ తను ఒక్కడేను కాదు. నేను దానికి ఏం చేశానంటే నేను ఆ రోజు డెసిషన్ నేను ఏం తీసుకున్నాను, నేను ఎక్కడో బాంబేలో ఉంటాను, తను మదర్ దగ్గర ఉంటుంది. నేను కూడా నాకు కూడా వంటి చాలా ఇష్టం ఇవన్నీ చెప్పే బదులు నేను అసలు కంప్లీట్గా తనకు ఒక కాన్షియస్ ఏజ్ అంటే అప్పుడు ఆ టైంలో 7 or 8 అనుకున్నాం. ఒక 15 అలా వచ్చే వరకు నేను డిసైడెడ్ నాట్ టు మీట్ అరౌండ్. వాళ్ళు ఏమనుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఒక 18 అంటే నేను చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే కాన్షియస్నెస్ ఉంటుంది. 7 అంటే 3 రోజులు నేను ఉన్నానని మర్చిపోతుంది. అవును. 15 years వచ్చాక ఒకరోజు నేను కలిసి ఏం చెప్పానంటే, ఇప్పుడు కొంతమంది ఏంటి మా వాళ్ళు నీ గురించి ఏమో అనుకుంటారు, ఏదో చెప్పేస్తూ ఉంటారు, నీ మీద మనసు విరిగిపోతుంది, నువ్వు పెద్ద చాలా చెడ్డోడివి అని తనకు ఫీలింగ్ వచ్చేస్తుంది అని ఇంకా ఒక సినిమా టైప్లో నాకు బిల్డప్ ఇచ్చారు. నేను కలిసినప్పుడు ఫస్ట్ లైన్ ఏం చెప్పానంటే, అసలు ఏంటి హలో ఏమన్నాను, నా గురించి నేను ఎంత చెడ్డోడు ఎంతవరకు విన్నావో దానికన్నా 100 రెట్లు ఎక్కువ చెడ్డోన్నాను అని మీ డాక్టర్ చెప్పా. ఫస్ట్ లైన్ చెప్పాను. అది చెప్పి నేను మహాస్వార్థపరుని, నన్ను తప్ప ఇంకొకటి గురించి కేర్ చేసుకోను, మోస్ట్ ఆఫ్ ద టైం నన్ను గురించి కూడా నేను కేర్ చేసుకోను. నేను జస్ట్ ఒక జంతువులా బతుకుతున్నాను. అలా బతకడం నాకు ఇష్టం. ఒక జంతువు అంటే ఏంటో నేచర్లో బతుకుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఏమి లేకుండా బంధాలు. నేను ఆ టైప్ ఆఫ్ లైఫ్ గడపటం నాకు ఇష్టం, అది ఎంచుకొని అలా బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు నా డాటర్ కాబట్టి ఏదో నా డాటర్వా లేకపోతే నీ పేరేంటా లేకపోతే నువ్వెవరో నాకు తెలియకుండా కూడా నా ఫీలింగ్ అంతే ఉంటుంది నీ మీద. నీకు నేనంటే ఇష్టం లేకపోతే నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు వేరే వాళ్ళు నన్ను ఇష్టపడితే నాకు చాలా చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఎంతో కొంత నిలబడాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అవును. అది నాకు ఇష్టం లేదు. ఓకే, సో ఇంత ఫ్రాంక్గా నేను ఎప్పుడన్నా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్లో చదవట్లేదు, నేను కేర్ చేయను. ఎందుకంటే నేను స్కూల్ స్టడీస్ మీద నేను బిలీవ్ చేయను. నేను కూడా బ్యాడ్ స్టూడెంట్. నీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చి హాస్పిటల్ నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే చిరాకు. నేను చేస్తే నేను ఒక్కడే చేస్తాను ఎక్కడో ఎవరికి తెలియకుండా. సో ఇది నా లైఫ్ స్టైల్ బేసిక్గా. నేను ఎంచుకున్న లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ని వేరే వాళ్ళ కోసం నేను మార్చను. సో ఇది ఇప్పుడు ఇవన్నీ చెప్పేస్తే ఒకే ఒక మీటింగ్లో చెప్పా. సో తను ఏం చేసింది, అంత విన్నాక నేను ఒక స్పీసీస్ లాగా అనుకుంది. నేను డ్రైవ్ కూడా అక్కడికి చేశాను. ఇప్పుడు జూలో కోత ఉంటుంది, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, నక్క ఉంటుంది. అది మన కోసం ఏమి చేయాలని ఏం లేదు, అవి ఉన్నాయి అంతే. జంతువులు, అందులో నేను ఒక జంతువు, నేను మనిషి రూపంలో ఉన్న ఒక జంతువుని. అప్పుడు ఇంక మీరు జంతువు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మా అయితే కాసేపు ఆడుకుంటారు, దాన్ని చూస్తారు, వదిలేస్తారు అంతే.
నిజం కూడా అదే. ఇట్స్ నాట్ దట్ నేను తన కోసం నేను ఏమీ మార్చి చెప్పలా. అన్నిటికన్నా చెడ్డోడు ఎందుకు? చెడ్డోడు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం దృష్టిలోనే చెడు ఉంటుంది. చెడు అనే దానికి మీనింగ్ లేదు. లేకపోతే సమాజం ఒక కంపారిటివ్ ఆస్పెక్ట్లో ఉంటుంది, రిలేటివ్. అది నేను దాన్ని కేర్ చేయను కాబట్టి. కానీ వాళ్ళు ఏమేమి చేయకూడదు అంటారో అని నేను చేస్తాను. సో బయట వాళ్ళకి తెలిసినవి కొన్ని నాకు ఇంకా ఎక్కువ తెలుసు, అందుకని దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చెడ్డవాడని చెప్పాను. అది కూడా ట్రూత్ఫుల్లే. ఓకే, సో బేసిక్గా ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తనకి నా మీద ఉన్న ఒక పారామీటర్ ఏదైతే వేరేగా ఫిక్స్ అవుతుంది. అలా కాకుండా నన్ను క్షమించు, ఎన్ని రోజులు నేను నీతో లేను అని ఇది చెప్పాను అనుకోండి, ఆ పారామీటర్స్ వేరే ఉంటాయి. అప్పుడు నేను మళ్ళీ చావాలి దాన్ని మెయింటైన్ చేయలేక. అంటే ఇది మీరు నిజంగా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇలా ఫీల్ అవుతున్న అమ్మో గిల్ట్ వస్తుంది కాబట్టి నేను ముందే ఆ గిల్ట్ రాకుండా స్టడీ చేశాను కదా, నా పాయింట్ అది. ఐ స్టడీడ్ దట్ ఫ్రమ్ అదర్స్. మీకు వచ్చిన ఏ నాలెడ్జ్ అయినా ఏదో మీరు బుక్ చదివారా, ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మీకు తెలిసిన వాటికి జరిగిందా, లేకపోతే మీకున్న ఇంటెలిజెన్స్ తోటి అనలైజ్ చేసి ఇలా రావచ్చు అని ఊహించారా, దాంట్లోంచి వస్తుంది కదా ఎవరికైనా. సో అప్పుడు ఆ మొత్తం తప్పించుకోవడానికి ఫస్టే చెప్పేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది. సో అంతా చెప్పేశారు మొత్తం. ఇన్ ద ప్రాసెస్ యూ యాక్చువల్లీ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అది మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసేది. అది నేను ఆల్రెడీ నేను ఏ రోజు నుంచి అయితే నేను కలవకూడదు అనుకున్నా, ఆ రోజు వచ్చింది నాకు రియలైజేషన్. తనకి చెప్పింది ఇన్ని సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. అందుకని ఏమైంది, నేను కూడా ఈ 7 yearsలో ఎప్పుడు తనకి చూడాలని కానీ మిస్ అయ్యిందని నేను ఎవరిని మిస్ అవ్వను అసలు. చాలామంది ఈ గిల్ట్కి ఒక పరిష్కారం వెతుకునే క్రమంలో ఇతర మంచి పనులు చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను సరే బయట ఎఫర్ పెట్టుకున్నాను మీరు అన్నట్టుగా ఎవరో మగవాడు వచ్చి, బట్ భార్యను మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనేవాళ్ళు మెజారిటీ ఉంటారు. సో యూ థింక్ దట్స్ అ సొల్యూషన్? అది ఇప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనే మాట ఫస్ట్ ఆఫ్ ఆల్, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటే వాళ్ళకి తుమ్ములు వస్తాయి. అది ఫిగరేటివ్ స్పీచ్ నేను చెప్తున్నా. మా అయితే ఏంటి, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళకి కారు గీరు అన్నీ ఇచ్చేస్తారు, వీళ్ళు చేసి వీళ్ళు చేసుకుంటారు. పాయింట్ అక్కడ ఏంటి, మీకు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది నీకు అన్నీ ఇచ్చేసి నువ్వు చూసుకుంటావు, నా పని నేను చూసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ ద పాయింట్ కదా. అవును. ఇఫ్ యు ఆర్ హైడింగ్ దట్ ఫ్యాక్ట్ యూ విల్ ఫీల్ దట్. ఓకే, మీరు కన్వీనియన్స్ కోసం చెప్పరు, ఒకసారి దాస్తారు. ఓకే, సో గిల్టీ ఫీలింగ్ అనేది మీకు మీరు తెచ్చుకుంటే వస్తుంది, వేరే వాళ్ళు ఇవ్వలేరు. వేరే వాళ్ళు ఎవరన్నా నన్ను అంటే నీ పని నువ్వు చూసుకుంటా, నేనే ఫీల్ అవ్వాలి. ప్రతి మనిషి కూడా గిల్టీ ఫీలింగ్ తనే ఫీల్ అవ్వాలి, కానీ ఇంకోళ్ళు పెట్టలేరు. అది ఇంకోళ్ళు పెట్టినప్పుడు క్రిమినల్ గిల్ట్ అవుతుంది. అది ఈ గిల్ట్ ఇంకా డేంజరస్, ఇంకా మనలో ఉన్న గిల్ట్ ఇదే డేంజరస్. అది చక్కగా పుట్టి పెరిగి పెద్దదవుతుంది. సో ఇలా గిల్టీ ఫీల్ అవ్వడం ఒక నిజంగా చూస్తే ఒక విధంగా విచక్షణ. మంచి చెడు అని మనకి సమాజంలో, మతంలో, వాటిల్లో చెప్పబడిన విషయాలకి ఇది ఒక విధమైన చెక్. సో ఈ గిల్టీ ఫీలింగ్ ఎవరికైనా వస్తే వాళ్ళు ఏం చేయాలి? ఆప్షన్ ఏ, వెనక్కి వెళ్ళాలా, వాళ్ళ డెసిషన్ తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? ఆప్షన్ బి, గిల్ట్ని ఎలా తొలగించుకోవాలి అని వెతకాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ దే షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ దెమ్సెల్వ్స్ ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఇఫ్ ఐఎమ్ లీవింగ్ మై డాటర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్, దానికి నేను ఆ డిసిషన్ని తీసుకుంటానికి ఫ్యాక్టర్స్ ఏదైతే నేను ఫస్ట్ గుర్తించాలి కదా. అప్పుడు నేను చెప్పాను, నేను చాలా బిజీగా ఉన్నా. అవును. తను ఎప్పుడు మదర్తో ఉంటుంది, మదర్కి నాకు ఏవో వచ్చినాయి భావాలు. అప్పుడు కంటిన్యూస్గా ఒక 100% లెట్ ఇట్ బి దేర్. సో యు ఆర్ లీవింగ్ సంథింగ్ యాజ్ ఏ క్యాలిక్యులేటెడ్ డెసిషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద డాటర్. రైట్. ఓకే, నేను అదే టైం ఇవ్వలేను, నేను అవి బిలీవ్ కూడా చేయను, నేను స్కూలింగ్ బిలీవ్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదేదైతే ఒక తండ్రి తల్లి పిల్లల్ని ఏం చూసుకోవాలనే ఆస్పెక్ట్స్ అనేది నేను అసలు డిస్కనెక్ట్ అయిపోయాను దాంతో కంప్లీట్గా. అప్పుడు ఐ విల్ బి ఎ బ్యాడ్ పేరెంట్. దట్ ఈస్ బెటర్ దట్ ఐ డిస్టెన్స్ మై సెల్ఫ్. సో ఏ రోజైతే తనకు ఒక కాన్షియస్ ఏజ్, అర్థం చేసుకునే ఏజ్ వచ్చిందని ఫీల్ అయినప్పుడు నేను ఎందుకు చేశాను అనేది టక్ చెప్పాను, అంతే. అంతటితో అయిపోయింది రిలేషన్షిప్. యూనో, అప్పుడు నేనేంటి ఈ 7 years నాకు నేను గిల్ట్ ఫీల్ అవ్వలేదు, ఆ పర్టిక్యులర్ రోజు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే డెసిషన్ వాళ్ళకి తీసుకున్నాను కాబట్టి.
కానీ మీరు చెప్పింది స్టిల్ ఇట్ ఇస్ ఫ్రమ్ ది అదర్స్ పర్స్పెక్టివ్. మీరెంత మీకోసం మీరు నాకు టైం ఉండదు, నేను బాంబేలో ఉంటాను తను అస్సలు ఫీల్ అవ్వదు కదా, బికాస్ ఆఫ్ ఏజ్ అన్నాను. అది మనం ఏమనుకుంటాం, పిల్లలు అని ఫైనల్లీ వాట్ ఈస్ 7-year-old అండర్స్టాండ్. ఇప్పుడు కుక్క ఉంటుంది, ఒక 4 రోజులు కుక్క వెళ్ళిపోయింది అంతే, ఒక 2 days అయితే బొమ్మ పోయింది, అంతకని ఏముంటుంది ఫాదర్ అని వాడు వెళ్ళిపోతే. ఆ ఏజ్లో నేను చెప్పేది. దాని తర్వాత ఎక్కడెక్కడో ఫ్యాక్టర్స్ తను ఇందా చూసిందా చదివిందా అన్నిటిలోకి నేను ఒక సజెషన్ ఇచ్చాను అంతే. ఆ సజెషన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎంత బాగా చెప్పాను, నేనే ఫీల్ అయిపోయా నాకు నేనే. చాలా ఐ మీన్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ వెల్ థాట్ అవుట్ ప్రాసెస్ ఇది మీరు చెప్పింది. సో ఆప్షన్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్లోకి ఎవరైనా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి చెప్పకపోవడం వల్లే కదా వీళ్ళ దగ్గర దాచాల్సి వస్తుంది. సో ఇమోషన్కి బలయ్యే ముందే ఇమోషన్లన్నీ మన చేతిలో ఉండాలి కాబట్టి, సారీ నీతో నాకు ఇప్పుడు ఇలా సరిపడడం లేదు కాబట్టి ఐ మే మూవ్ ఆన్ ఇన్ ఎనీ డైరెక్షన్, నీ దారి నువ్వు చూసుకో అని అక్కడే విడగొట్టుకుంటే ఆప్షన్ బితో ఏదైతే రిలేషన్షిప్ ఏర్పడుతుందో దానివల్ల ఈ ఏకేమీ దెబ్బ తగలదు. కాబట్టి కానీ చాలామంది ఇమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకొని చెప్తారు, ఇంక్లూడింగ్ పీపుల్ లైక్ యువర్ సెల్ఫ్. బలైపోతారు, ముందు పడిపోతారు, పడిపోయాక అయ్యో పడ్డానే అని చెప్పి అప్పుడు మీలాంటి మంచి వ్యక్తులు వచ్చి సమాధానపరిచి లేదా ఏదో విడమర్చి సారీ ఇలా జరిగిపోయింది ఐ మూవింగ్ ఆన్ అంటారు. మిగతా వాళ్ళు అక్కడక్కడ ఇది వదులుకోలేక బికాస్ ఆఫ్ ఇది ఉంటారు. సో ఏం చేయాలంటే యూ థింక్ దట్ వెన్ యూఆర్ డన్ విత్ సంథింగ్ ఇట్ ఈస్ బెటర్ టు అక్నాలెడ్జ్ టు యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ అవుట్. ఇది మీరు చెప్పింది ఏంటంటే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తారు, రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. కరెక్ట్. దీన్ని ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్ దీస్ యూర్ ఆల్ ద టైమ్ లివింగ్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్, సమ్వన్ ఎల్సెస్ వ్యూ పాయింట్. యూనో ఎప్పుడైతే మీరు ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మీరు అక్నాలెడ్జ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హస్బెండ్ అలా చేస్తూ ఉంటే వైఫ్ ఒక విపరీతమైన స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ దాన్ని తాటడానికి దాన్ని ఇంకా నొక్కడానికి ట్రై చేస్తారు. నేను చాలాసార్లు స్టార్స్ ఉంటారు, మన ఫిల్మ్ స్టార్స్ వైఫ్స్ అందరిలో ఒక కామన్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ యాక్టర్. వాళ్ళందరూ కూడా ఏంటి, వీళ్ళు వెళ్ళి అందమైన హీరోయిన్లతో ఉంటారు, బయట అవుట్డోర్కి వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు. అవును, ఒక 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 రకంగా వాళ్ళ ఫేసెస్లో ఒక హార్డ్నెస్ వచ్చేస్తుంది. హార్డ్నెస్ అంటే ఒక చిన్న దర్పం, అంటే ఏదో చిన్న అంటే నేను భార్యని వాళ్ళ అందరూ ఇది అని ఇంకా వాళ్ళని నొక్కటానికి ట్రై చేస్తారు. ఆ పిల్లలు చూపించో ఇది చూపించో లెజిటిమేట్లీ వెడ్ వైఫ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అని. ఓకే, ఇప్పుడు దాంట్లో కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, లేకపోతే సకంబ్ అవ్వచ్చు, లేకపోతే ఫీల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే ఒక వైఫ్ ఫీల్ అయినంత స్ట్రెంగ్త్ అదర్ ఉమెన్ విల్ నెవర్ ఫీల్ బికాస్ ఆఫ్ బీయింగ్ గిల్టీ. అంటే తను క్రిమినల్లా ఫీల్ అవుతుంది. సో నాకు తెలిసిన ఒక పర్టికులర్ రిలేషన్షిప్లో నేను వైఫ్ అలా మాట్లాడుతాను నాతో తన హస్బెండ్ గురించి. నన్ను నా ఉద్దేశంలో నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాలి, వాళ్ళు కాదన్న. ఎందుకంటే నీ పర్సనాలిటీ మూలనే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు అని ఎందుకు అనుకోకూడదన్న. అంతే కదా. ఇప్పుడు తప్పు వాళ్ళలో ఉందా, నువ్వు చేసిన దాన్ని భరించలేక ఆడు వెళ్ళిపోతే వాళ్ళు ఉందా అని ఎవరు చెప్తారు దానికి సమాధానం అన్న. కేవలం నువ్వు పేరు భార్య అని లేబుల్ ఉంది, అక్కడ భర్త అనే లేబుల్ కాదు కదా. నువ్వు ఒక స్పెసిఫిక్ పర్సన్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా డీల్ చేస్తున్నావు అనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద డీల్. ఆల్ ద భార్యలు వోంట్ బి ది సేమ్. కానీ మీరు భార్య అని ఒకదానికి లేబుల్ ఇచ్చేసి దాని నుంచి మీరు గిల్ట్ తేవాలంటే మీనింగ్ లేదు అక్కడ. అదే మీరు భర్తలకు కూడా చెప్తారుగా, సేమ్ భార్యలు వెళ్ళిపోతే ఎలా? 100%. నువ్వేం చేస్తావు, సరిగ్గా చూసుకోలేదా మీ ఆవిడ్ని? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక పర్సన్, షీ గాట్ మ్యారీడ్ 6 months షీ వాంటెడ్ డివోర్స్. రీజన్ ఏం చెప్పింది అమ్మాయి, హీస్ బోరింగ్ అయిపోయింది. బోరింగ్ అంత సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి చూసేటప్పుడు ఆడికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, లేకపోతే ఏదో చేస్తున్నాడు, ఏదో చేయట్లేదు, హీస్ ఎ బోరింగ్ పర్సన్. అని బోరింగ్ పర్సన్తో మీరు ఎలా బతుకుతారండి అసలు చెప్పండి నాకు ఇంట్లో? కానీ తిట్టడు కొట్టడు ఈ క్వాలిఫికేషన్స్ చాలు కదా అనిపిస్తుంది కదా. నేను అదే అంటున్నా, సీ ఎనీథింగ్ ఇఫ్ యూ డిస్లైక్ టు బీ ఇన్ ఎ పర్సన్, అన్కంఫర్టబుల్
or getting bored, or it is not interesting, or you met somebody else more interesting, you should move on. సెల్ ఫోన్ లాగా అలా బెటర్ అంతే, మోడల్ 100%. That is the only thing which will work, because you are born here, మీరు పుట్టింది మీకోసం బతకటానికి. అది మీరు అంటే ఒకవేళ మీ భార్య అయితే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ వేరే మా పేరెంట్స్ అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, కలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళందరి కోసం బతకట్లా. వాళ్ళు మీ హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేసే సాధనం వాళ్ళు ఏమన్నా ఇస్తే మీకు రిలేషన్షిప్ ఉండాలి. ఎప్పుడైతే 1% వాళ్ళు తగ్గించారో అని వదిలేదు. బికాజ్ యు ఆర్ బేసిక్లీ లూజింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. రైట్. In the context of relationships, I am treading on something very controversial. Polygamy అనే ఒక కాన్సెప్ట్ని ఒక్క మహాభారతంలో ద్రౌపది విషయంలో తప్ప అసలు ఎక్కడ మనం పాలియాండ్రీ చూడలేదు, ఎక్కడ చూడలేదు. సో ఐ జస్ట్ వండర్ మనకి వాట్ డూ అవర్ వాల్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ టీచర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్? But value again is the same problem, no? Value and a word itself is again coming into the moral aspect. అది మహాభారతంలో వాల్యూస్ లేవు. లేవా? అది చెప్తున్నా కదా. ఇప్పుడు ద్రౌపదికి ఎవరిని తీసుకొచ్చినా అందరూ కలుసుకుని తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే వచ్చిందో అది మీరు ఇప్పుడు కాంటెంపరీ సొసైటీకి చెప్పండి, కొడతారు, పట్టుకునేది రాళ్ళు పెట్టి కొడతారు ఎవరైనా చేస్తే అలాగే. మన మహాభారతం కాబట్టి మనం క్వశ్చన్ చేయట్లేదు అది బేసిక్గా. సో మహాభారతంలో ట్రెచరీ ఉంటుంది, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఈ మొత్తం చుట్టాల్లో వీళ్ళకి లాయల్టీ, లేకపోతే గ్రాటిట్యూడ్, లేకపోతే బిట్రేయల్, నమ్మక ద్రోహాలు అన్నీ ఉంటాయి కదా మహాభారతంలో. మహాభారతం నిండా ఉన్న క్యారెక్టర్స్ అందరికీ వాల్యూస్ అనేవి ఉండవు అసలు బేసిక్గా, ఎక్సెప్ట్ ఫర్ శ్రీకృష్ణుడు అసలు లేదు కదా. పాండవులకి అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా కూర్చుని అర్జునుడిని చూసి కూడా దుర్యోధనుని చూసి కూడా ముందుగా వచ్చి తీవు అని పాండవులకి డెలిబరేట్గా హెల్ప్ చేయడానికి దుర్యోధనకి అబద్ధం చెప్పినట్టే కదా, ఇట్ ఇస్ క్లియర్ ఇన్ మహాభారతం. తను పాండవుల్ని ఫేవర్ చేశాడు అంతే. పాండవులు ఎందుకు హీరోలు దుర్యోధనులు కాదు అంటే అది కవి తీసుకున్నాడు వాళ్ళ సైడ్ అంతే. వాళ్ళేం ప్రూవ్ చేయలేదు కదా. పాండవులు వాళ్ళలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, గొప్ప గుణాలు ఉన్నాయి, మనందరికీ ఉండవలసిన గుణాలు ఉన్నాయి, అలవర్చుకోవాల్సిన. ఏం గుణం ఉందన్న, ధర్మరాజు జోసంలో భార్యని అమ్మేశాడు, ఇచ్చేసాడు, అది గుణమా? ఏంటి గుణం? ఇచ్చిన మాట తప్పకూడదు. అర్జునుడిని ప్రేమించి వస్తే మదర్ ఎవరో చెప్పారని అందరికీ అది గుణమా? ఏంటి గుణం దాంట్లో? అది స్టోరీ అంతే. మీరు మహాభారతంలోని ఉన్న గుణాలు యాజ్ ఇట్ ఈజ్గా పాటిస్తే సొసైటీ కొలాప్స్ అయిపోతుంది అసలు. సొసైటీ. సో ఎనీవే ఐ థింక్ మహాభారతం ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంటెక్స్ట్ లేదు ఇప్పుడు. అంటే మనకి గిల్ట్ అనే ఒక ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి మనకి మహాభారతం వాల్యూస్ మనకి ఇవ్వట్లా. కజిన్స్ని కొట్టుకోమని ఎవరు చెప్పట్లా ప్రాపర్టీ కోసం. కజిన్స్ని నరుక్కోమని ఎవరైనా చెప్తారా ఇప్పుడున్న సొసైటీలో? ఎవరు చెప్పారు? ఎవరైనా సరే ఆ ప్రాపర్టీ ఇవ్వను అంటే యుద్ధానికి వెళ్ళి తొడలు పగలగొట్టి లేకపోతే బుర్ర పగలగొట్టి అలాంటి ఎవరైనా ప్రీచ్ చేస్తారు, చేయరు కదా. సో మహాభారతం ఈజ్ నాట్ అబౌట్ వాల్యూస్, ఇట్స్ ఎ స్టోరీ. సో లెట్స్ లీవ్ దట్. ఇప్పుడు మనం ఉన్న కాంటెంపరీ సొసైటీలో ఉన్న వాల్యూస్ మాట్లాడుతున్నాం. భార్య భర్తలు ఎప్పటికీ ఉండిపోవాలి, అదొక వాల్యూ. బయట యూ కాంట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అఫైర్ వాల్యూ. పెద్ద ఈ వాల్యూస్ అన్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం. మహారాజులు ఎప్పుడు పాటించరు అది. వరల్డ్ హిస్టరీ కూడా మీరు చూడండి. ఈ వాల్యూస్ మీకు ఫ్యామిలీస్ని, సొసైటీని కోహెషన్ చేయడానికి పనికొస్తాయి. సో ఇన్ అదర్ వర్డ్స్ మీరు అనేది ఆ కాలంలో గిల్ట్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. కాలం నాకు తెలియదు. మహాభారతం ఎవరైతే టాప్ ఆఫ్ ద లైన్లో ఉన్నారో పవర్ఫుల్ పీపుల్, వాళ్ళ స్టోరీ కదా మనం అవును ఉన్నది. ఇప్పుడు హస్తినాపురంలో జనాలందరూ మనలాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది మనం ఇప్పుడు ఏదైతే వాల్యూస్ అంటున్నాం, అవును వాల్యూస్ పై వాళ్ళకి వర్తించవు ఎప్పుడు, ఎందుకంటే నాకు పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు పాయింట్కి వచ్చాను, అది అడుగుతున్నా నేను. వాల్యూస్ ఎవరెవరికి వర్తింపజేస్తారు అంటే ఈ గిల్ట్ ఉండడానికి ఉండకపోవడం టైం గిల్ట్ అనేది మిడిల్ క్లాస్కి ఉంటుంది, హై క్లాస్ వాళ్ళకి ఉండదు, లో క్లాస్ పాయింట్కి. అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక త్రిశంకు ఏరియాలో ఉంటారు. అంటే అటు తెగించలేరు, ఎందుకంటే మీకు పవర్ ఉందనుకోండి పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూపీలో ఒక
సమాజ్వాదీ పార్టీ చాలా ఫేమస్ ఒక ఎంపీ అవును. ప్రవీణ్ మహాజన్ ఏదో ఉంది పేరు మర్చిపోయాను, దీపక్ మహాజన్. తను ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరు నలుగురు వచ్చి చంపేశారు. నలుగురు వచ్చి గన్తో షూట్ చేసి చంపేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే తన ఓన్ వైఫ్ కొడుకు ఇచ్చారంట కాంట్రాక్ట్ చంపడానికి, ఫాదర్ని భర్తని. అది ఎందుకు జరిగిందంటే ఈయనకి ఎవరో ఒక యంగ్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ వీళ్ళు కన్ఫ్రంట్ చేస్తే అది నా ఇష్టం, మీరు బయటకు వెళ్ళండి, నోరు మూసుకుండండి, లేకపోతే బయటకు వెళ్ళండి, నా ఆస్తంతా తన పేరు రాసిస్తానని చెప్పాడు. అదొక డెడ్ అయిపోయింది. ఎక్కడ అమ్మాయికి రాసి ఇచ్చేస్తాడో అన్న భయంతో వీళ్ళు ఆ రాసి ఉండే ఆ టైం లైన్ ఉంది కాబట్టి వీళ్ళు ఏదో కింద మీద పడి ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని పట్టుకుని అది చేయించారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, వాడికి డబ్బు ఉంది, ఆడి డబ్బు అది, బారిలో కుక్కిని పోయినా పడుండు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని ఆడు ఆర్డర్ ఇచ్చాడు మహారాజులాగా. అప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళు కొన్న మేరకి వీళ్ళేమో యుద్ధం చేశారు. యూనో ఇక్కడ ఏంటి వాడికి గిల్టీ అవసరం లేదు కదా, ఎందుకంటే పవర్ఫుల్ మ్యాన్. ఇప్పుడు సూపర్ మ్యాన్కి ఫిలాసఫీ అవసరం లేదు. ఫిలాసఫీ ఎవరికి కావాలి, బలం లేనప్పుడు కావాలి మీకు, అర్థం చేసుకుని దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఏదైనా చేసుకోవడానికి. మీ దగ్గర ఎవరిని ఏమన్నా చేసిన బలం ఉన్నప్పుడు మీరు పట్టించుకోరు అసలు.